प्रिय छात्र, आप सभी को हिंदी कक्षा में स्वागत। आज हम 9वीं कक्षा के अंतर्गत पहले पाठ जो है जिस देश में गंगा बहती है इसके उन्मुखीकरण के साथ साथ उद्देश्य, कविता का पठन, रागयुक्त और नए शब्दार्थ, उसके बाद कविता का भाव भी जानेंगे। आइए देखेंगे। इकाई 1, पहला पाठ जो है जिस देश में गंगा बहती है, इसका अर्थ क्या है? ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో, ఓకేనా? ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో అని ఈ వాక్యం పూర్తి కానట్టుగా ఉంది కదా. ప్రవహిస్తే ఏమవుతుంది అనేది మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం, ఓకేనా? పూర్తి అర్థం మీకు పాఠంలో తెలుస్తుంది. ఓకే, ఈ చిత్ర देखिए एक बार. ओके, मैं कविता पढ़ती हूँ, सुनिए एक बार. शांति का संदेश जहाँ है, सबका सम्मान जहाँ है, गीत खुशी के गाते जहाँ हैं, ऐसा भारत और कहाँ है. ओके, इसका अर्थ देखिए. शांति का संदेश जहाँ है, ఎక్కడైతే శాంతి యొక్క సందేశం ఉంటుందో, సబ్కా సమ్మాన్ జహా హై, ఎక్కడైతే అందరికీ సమానమైన గౌరవం లభిస్తుందో, గీత్ ఖుషీకే గాతే జహా హై, ఎక్కడైతే ప్రజలు సంతోషంతో పాటలు పాడుకుంటారో, ఐసా భారత్ ఔర్ కహా హై, అలాంటి భారతదేశము ఇంకా ఎక్కడైనా ఉందా? ఓకే, అంటే ఇక్కడే ఇవన్నీ ఉంటాయి అనేది అర్థం. ఓకే, चित्र देखिए आप लोग, इससे संबंधित कुछ प्रश्न है. देखिए चित्र में क्या क्या दिखाई दे रहा है? क्या क्या दिखाई दे रहा है? एक सफ़ेद कबूतर, एक चमकता सूरज और नीचे कुछ पौधे और कुछ फूल दिख रहे हैं. इस चित्र में आपको क्या अच्छा लगा और क्यों? ఈ చిత్రంలో మీకు ఏం మంచిగా అనిపించింది, ఎందుకు? ఓకే, आप लोग अपने मर्जी से लिख सकते हैं. మీరు మీ ఇష్టానుసారంగా ఏదైనా రాయొచ్చు, ఓకేనా? నాకు మాత్రం కబూతర్ అంటే మీకు పిల్లలకి ఇష్టం కాబట్టి कबूतर मुझे अच्छा लगा, क्योंकि कबूतर सफ़ेद रंग का कबूतर जो है शांति का संदेश देता है. ओके, और चमकता सूरज भी अच्छा लगा. इस तरह भी आप लोग लिख सकते हैं. इस चित्र से हमें क्या संदेश मिलता है? ఈ చిత్రం వల్ల మనకి ఎలాంటి సందేశం లభిస్తుంది? మంచి నిర్మలమైన ఆకాశంలో మంచి తెల్లటి పావురం ఎగురుతున్నట్టుగా సూర్యుడు బంగారు వర్ణంలో ప్రకాశిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా ఎలాంటి సందేశం లభిస్తుంది మనకి? శాంతి కా సందేశ मिलता है. ओके, नेक्स्ट देखिए. उद्देश्य, देशभक्ति गीतों का संकलन कर उनके पठन की प्रेरणा देना इस पाठ का उद्देश्य है. भारतवासी सत्य, अहिंसा, धर्म, न्याय, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों की पहचान है. ओके, దేశభక్తి గీతాలన్నింటినీ సంకలనం చేసి వాటి ద్వారా మీలో దేశభక్తిని ప్రేరేపించడం ఈ పద్యం యొక్క ఉద్దేశం. ఇంకా భారతీయులలో సత్యము, అహింస, ధర్మం, న్యాయం, పరోపకారం, సద్భావన, మానవత్వం ఇవన్నీ గొప్ప గుణాలు కలిగి ఉంటారు. ఓకేనా? ఈ గుణాలకే భారతీయులు నిదర్శనం. ఓకే, ఆప్లో छात्रों के लिए कुछ सूचना. ఇక్కడ మీకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది, అవి చదువుకోండి. ये कविता देखिए, ध्यान से सुनना सभी लोग.
होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। मेहमान जो हमारा होता है, वो जान से प्यारा होता है। ज़्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है। मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है। हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। भाव समझने से पहले हम नए शब्दार्थ देखेंगे। नए शब्दार्थ देखिए। హోంట్ అంటే పెదవులు, లిప్స్, సచ్చాయి నిజము, వాస్తవం, ట్రూత్, దిల్ హృదయము, మనస్సు, హార్ట్ సోల్, సఫాయి పరిశుభ్రత, క్లీన్లీనెస్, బహనా ప్రవహించుట, టు ఫ్లో, మెహమాన్ అతిథి, గెస్ట్, జాన్ జీవ్ ప్రాణము, లైఫ్, ప్యార్ ప్రియమైన, డియర్, జ్యాదా ఎక్కువ, మచ్, లాలచ్ దురాశ, గ్రీడ్, థోడా కొంచెము, స్వల్పము, లిటిల్, గుజారా జరుగుబాటు, ఎగ్జిస్టెన్స్, మిల్జుల్కర్ కలసి మెలసి, టుగెదర్, ప్యార్ కర్నా ప్రేమించుట, టు లవ్, చీజ్ వస్తువు, ఐటమ్. ఓకేనా? ఈ అర్థాలన్నీ ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ పోయం యొక్క భావం చూద్దాం. कविता का भाव देखिए। होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. పిల్లలు అర్థాలన్నీ నేర్చుకున్నారు కదా మీరు. చూడండి, పెదాలపైన నిజాయితీ ఉంటుంది. ఎక్కడైతే మనసులో సఫాయి అంటే స్వచ్ఛత, ఎలాంటి మలినం లేకుండా అంటే కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉంటుందో. హమ్ ఉస్ దేశ్ కే వాసి హై, మేము ఆ దేశ ప్రజలము. జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలోనైతే గంగా నది ప్రవహిస్తుందో, అంటే ఏ దేశంలోనైతే గంగా నది ప్రవహిస్తుందో మేము ఆ దేశ ప్రజలము. ఆ దేశ ప్రజలు ఎలా ఉంటారు? పెదాలపైన ఎప్పుడు నిజాయితీ ఉంటుంది, అంటే అబద్ధం చెప్పరు. దిల్ మే సఫాయి रहती है అంటే ఎలాంటి మలినం లేకుండా, ఈర్ష్య భావం అనేది లేకుండా ఉంటారో వాళ్ళు భారతీయులు అని ఇక్కడ కవి భారతీయులను గంగా నదితో పోల్చడం జరిగింది. ఎందుకంటే భారతీయులు గంగా నదిని ఎంతో పవిత్రంగా భావిస్తాం కదా. గంగా నదిలో స్నానం చేస్తే ఇంతకుముందు జన్మలలో ఉన్న పాపాలు కూడా పోతాయి అనేది భారతీయుల నమ్మకం. అంటే అంత పవిత్రమైన నదితో మనల్ని పోల్చారు, అంటే భారతీయులను పోల్చడం జరిగింది. నెక్స్ట్ చూడండి.
मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है, ज़्यादा का नहीं लालच हमको तोड़े में गुजारा होता है. मेहमान जो हमारा होता है, మన అతిథి ఎవరైతే ఉంటారో వి జాన్ సే ప్యారా హోతా హే, వారు మనకి ప్రాణం కన్నా ఎక్కువగా వాళ్ళని మనం ప్రేమిస్తాము. అంటే మన భారతీయుల సాంప్రదాయం ఏంటి, మొదటి నుండి కూడా అతిథి దేవో భవ, అంటే అతిథిని దేవుడితో సమానంగా చూస్తాము. స్వయంగా దేవుడే వచ్చాడు అన్నట్టుగా భావించుకొని మనం అతిథిని పూజిస్తామన్నట్టు. ఇది మన భారతీయుల కల్చర్. జ్యాదాకా నహి లాలచ్ హమ్కో, మనకి ఎక్కువ దురాశ అనేది ఉండదు భారతీయులకు. థోడే మే గుజారా హోతా హే, ఉన్నంతలో సర్దుకుంటాం, అంటే కొంచెంలోనే మనం ఇల్లును గడుపుకుంటాం. నాకు ఎక్కువగా కావాలి అన్న దురాశ అనేది మనకి ఉండదు అనేది కవి చెప్తారు. నెక్స్ట్ मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, కలిసిమెలిసి ఉండండి, ప్రేమతో ఉండండి, ప్రేమించుకోండి. అంటే ఒకరినొకరు సోదర భావంతో ప్రేమించుకోండి అన్నట్టుగా. ఓకేనా. మనం భారతీయులందరూ నా సహోదరులు అని ప్రార్థన చేస్తాం కదా, సేమ్ అదేవిధంగా మన భారతీయులం అందరం కూడా ఒకరితో ఒకరం సోదర భావంతో కలిగి ప్రేమతో ఉండాలి. ఎక్ చీజ్ యహీ తో రహతీ హే, ప్రేమ ఒక్కటే శాశ్వతం. అంటే స్నేహం, ప్రేమ, ఇక్కడ రెండు అర్థాలు కూడా వస్తాయి ఇక్కడ సందర్భాన్ని బట్టి. అంటే కలిసిమెలిసి ఉన్న మంచితనము, స్నేహము, ప్రేమ మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. ఓకేనా. వేరే ఏవి మనకి శాశ్వతం కాదు. మన డబ్బు, ధనము, కార్లు, ఇవన్నీ ఏవి శాశ్వతం కాదు. అంటుంటారు కదా మనల్లో, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మంచివాడు ఉండే, చెడ్డవాడు ఉండే, ప్రేమతో ఉండేవాడు అనే పదాలే వాడతారు తప్ప ధనవంతుడు అని, కార్లలో తిరిగేది, ఇవన్నీ ఎవరు గుర్తు చేసుకోరు. ఓకేనా. కాబట్టి కలిసిమెలిసి ఉండండి, ప్రేమతో ఉండండి. ప్రేమ ఒక్కటే, అంటే ఐకమత్యం ఒకటే మనల్ని ముందుకి నడిపిస్తుంది అనే అర్థం కూడా వస్తుంది. హమ్ ఉస్ దేశ్కి వాసి హే, మనం ఎందుకంటే మనం ఆ దేశ ప్రజలము. ఏ దేశంలోనైతే గంగానది ప్రవహిస్తుందో, ఓకేనా, గంగానది ఎలా ఉంటుంది, నిర్మలంగా, పవిత్రంగా, ఎంతో పుణ్యనది అది. కాబట్టి ఇలాంటి పావన దేశంలో పుట్టిన మనం ఎలా ఉండాలి, మనం కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఏదో లాలచ్కి వెళ్ళి అబద్ధాలు చెప్పడము, చెడు పనులు చేయకూడదు అన్నట్టు. ఓకేనా. होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఓకే. మన పెదాలపై ఎప్పుడు నిజం మాత్రమే ఉండాలి. మన మనసులో ఎలాంటి ఈర్ష్యాభావాలు లేకుండా సాఫ్గా ఉండాలి. ఎందుకంటే మనం భారతదేశ ప్రజలము, మన భారతదేశంలో గంగానది ప్రవహిస్తుంది. ఓకేనా. పద్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కానట్లయితే ఏదైనా డౌట్ ఉండుంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు పద్యం ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఓకేనా. भी कवि परिचय देखिए. शैलेंद्र कुमार का जन्म सन 1923 में हुआ. इनका असली नाम शंकरी दास केसरीलाल था. ये हिंदी सिनेमा जगत के प्रमुख गीतकार हैं. इन्होंने कई प्रसिद्ध फिल्मी गीतों की रचना की. इन्हें यहूदी, अनाड़ी और ब्रह्मचारी फिल्मों में गीत लिखने के लिए 3 बार फिल्म फेयर पुरस्कार से सम्मानित किया गया. इनका देहांत सन 1966 में हुआ. ఓకే. కవి పరిచయం చూడండి. ఈ పద్యం యొక్క కవి ఎవరు, శైలేంద్ర కుమార్ గారు. ఆయన ఎప్పుడు జన్మించడం జరిగింది, 1923, 1923 అంటాం. ఓకేనా. ఈయన అసలు పేరేంటి, శంకరీదాస్ కేసరీలాల్.
ఓకేనా. ఈయన హిందీ సినిమాలకి ఈయన పాటలు రాసేవారు. ప్రముఖ్ గీత్కార్ హే అంటే గొప్ప పాటలు రాసేవారు. మంచి మంచి పాటల్ని రాయడం వల్ల ఆయనకి మంచి పేరు కూడా వచ్చింది. ఇన్హోనే కై ప్రసిద్ధి ఫిల్మీ గీతంకి రచనకి, ఎన్నో ప్రసిద్ధమైన అంటే ఎన్నో ఫేమస్ సినిమాలకి ఈయన పాటలు రాయడం జరిగింది. అందులో కొన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యహూది, అనాడి మరియు బ్రహ్మచారి ఈ 3 సినిమాలలో పాటలు ఈయనే రాశారు. ఓకేనా. लिखने के लिए 3 बार ఫిల్మ్ ఫేర్ పురస్కార్ సమ్మానిత్ కియా. ఈ 3 సినిమాలకి 3 సార్లు ఆయనకి ఫిల్మ్ ఫేర్ అవార్డు అనేది లభించింది. ఇంకా దేహాంత్ అంటే ఆయన ఎప్పుడు చనిపోయారు? దేహాంత్ అంటే ఏంటి? చనిపోవడం. ఆయన ఎప్పుడు చనిపోయారు? సన్ 1966 1966లో ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఓకే. కవి పరిచయము పద్యం కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్నోత్తర కానీ ఇంకా వ్యాకరణ అంశాలన్నీ కూడా చర్చించుకుంటూ ఇంకో వీడియో తయారు చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయి. తప్పకుండా వినండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకోండి.